అంటే ఇప్పటికి కూడా పోతిన మహేష్ గారు మీ బావగారా మామగారు మీ మామగారు ఇప్పటికి కూడా ప్రెస్ మీట్లో ఇదంతా కూడా చంద్రబాబు పవన్ కళ్యాణ్ తప్పిదం వల్లే జరిగింది, మీ ప్రభుత్వ హయాంలోనే తప్పు జరిగింది కాబట్టి మీరే ప్రజలకు వచ్చి సమాధానం చెప్పాలి, క్షమాపణ కోరాలి, మైసూరులో ల్యాబ్ ఉండగా గుజరాత్కి ఎందుకు పంపించారని చెప్పేసి ఆయన ప్రశ్నిస్తున్నాడు. మీరేం సమాధానం చెప్తారు ఆయనకి? నేను ఆయన్నే ప్రశ్నిస్తున్నా. వైఎస్ఆర్సీపీలో 175 మంది ఎమ్మెల్యేలుగా పనిచేస్తున్నారు, ఎంతోమంది ఎమ్మెల్సీలుగా పనిచేస్తున్నారు. వాళ్ళ మైసూర్లో అన్నారు కదా ఆయన గుజరాత్కి ఎందుకు పంపించారంటే వాళ్ళందరూ మాట్లాడలేదు, నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు, నీకు పని పాట లేదు, అందుకని నీ గుర్తింపు కోసం నువ్వు తెల్లారి మైకి ముందుకు రాగానే పొద్దున్న లేచి బడా 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 అని ఏదో ఒకటి మాట్లాడతావు. అది పోతిన మహేష్ పని. పోతిన మహేష్కి ప్రస్తుతానికి పని లేదండి, అందుకని మీడియా ముందుకు వచ్చి మాట్లాడతాడు. ఎక్కడికి వస్తున్నారు? అదే మీకు చెప్పాను కదా, ఇక అంతకుమించి మేము మాట్లాడే పరిధి మా దగ్గర ఉండదండి. అది మా పార్టీ పెద్దలు, పార్టీ అధినాయకుడు నిర్ణయాలు తీసుకుంటారు, దాంట్లో మనం నిమిత్తం. పూర్వ వైభవం జనసేన ఉండదండి. ఇప్పుడు కొత్త పాతకి పాత అన్నట్టుగా ఆయన ప్రస్తుతానికి కొత్త మాకు వస్తే అసలు వస్తాలు అలాంటివి ఉండవు మాకు తెలిసి 100%. మీరు అంటున్నారు కాబట్టి చెప్తున్నాం, అలా వచ్చినా మా పార్టీ అధినాయకులు తీసుకోరేమో అని మా ఉద్దేశం. ప్రస్తుతం ఏదైతే లడ్డు టీటీడీకి సంబంధించిన లడ్డు వివాదం ఏదైతే ఉందో, సనాతన ధర్మాన్ని అడ్డం పెట్టుకొని కూటమి పాలకులు ఎవరైతే పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, అదేవిధంగా బీజేపీకి సంబంధించిన వ్యక్తులందరూ కూడా రాష్ట్రంలో మత రాజకీయాలకి ఆద్యం పోస్తున్నారు, హిందువుల మనోభావాలతో ఆడుకుంటున్నారు అనేది వైఎస్ఆర్సీపీ ప్రధాన ఆరోపణ. ఎలా చూస్తారు ఈ ఆరోపణ? అసలు వైఎస్ఆర్సీపీ అంటేనే అది ఫేక్ ప్రచార పార్టీ అనేది. వైఎస్ఆర్సీపీ పార్టీ కాదు, అది ఫేక్ ప్రచార పార్టీ అని పెట్టుకోవాలి వాళ్ళు. ఎందుకని? వాళ్ళు చెప్పేవన్నీ అబద్ధాలే, అక్కడ జరుగుతున్నది ఒకటి, వాళ్ళు చెప్పేది మరొకటి, కాబట్టే దాన్ని ఫేక్ ప్రచార పార్టీ అని పెట్టుకోమని చెప్తున్నాం. ఎందుకు చెప్తున్నాం అంటే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది ఏంటి, చంద్రబాబు నాయుడు గారు చెప్పారు లడ్డూలో కల్తీ జరిగింది అని. దాని మీద లడ్డూ విషయమే పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించారు. దానికోసం పవన్ కళ్యాణ్ గారు భగవంతుడా క్షమించి అని చెప్పి 11 రోజులు ప్రాయశ్చిత్త దీక్ష తీసుకున్నారు. దాంట్లో మత రాజకీయాలు ఏమున్నాయండి? ఇప్పుడు నేను హిందువుని, హిందూ ధర్మాన్ని ప్రేమిస్తా, అదేవిధంగా నేను ఒక ప్రజాప్రతినిధిగా ఉంటే పక్క మతాల వాళ్ళని, పక్క కులాల వాళ్ళని గౌరవించాలనే ఇంగిత జ్ఞానం జగన్మోహన్ రెడ్డికి ఉండాలి కదా. ఇప్పుడు తన ఏ మతమా డెఫినెట్గా ఎలా గౌరవిస్తున్నారు మీరు చెప్పండి. ఆయన కూడా వచ్చాడు ముఖ్యమంత్రిగా టీటీడీకి చాలా సార్లు. అధికార దుర్వినియోగం వచ్చాడు, మీరు చెప్పినట్టు వచ్చాడు. నేను ఆయన చెప్పుకుంటున్నాడు ఏమని, నేను 5 సంవత్సరాలు పట్టు వస్త్రాలు సమర్పించాను, నేను రావడానికి తిరుమల అడ్డా అని. ఏమన్నా నాకు అధికారం ఉందని చెప్పి నేను ఏరియాలో దుర్వినియోగం చేస్తే, అలాగే నీ అధికారాన్ని దుర్వినియోగం చేసుకుని నువ్వు పట్టు వస్త్రాలు సమర్పించావు. నువ్వు ఉన్నదేంటి? ఇప్పుడు ఫర్ సపోజు ఒక చర్చికి వెళ్తామండి, అక్కడ ఏం చేయాలి మనం? ఒక మసీదుకి వెళ్తాం, అక్కడ ఏం చేయాలి? మసీదుకి వెళ్తే నమాజ్ చేయాలి, చర్చికి వెళ్తే ప్రార్థన చేయాలి, అలా ప్రేయర్ చేయాలి. ఇక్కడికి వస్తే మామూలుగా పూజ చేసుకుంటాం, అది ధర్మం. అక్కడికి వెళ్ళి నేను ఇలా కాదు ఇలా ఉంటానంటే అది తప్పే కదా. అదే పవన్ కళ్యాణ్ డెఫినెట్గా. ఇప్పుడు మా టీటీడీ ఉందండి, టీటీడీ ఇప్పుడైనా దర్శనానికి ఎవరన్నా కూటమి ప్రభుత్వం ఆపిందా? ఆపలేదు కదా. ఎలా ఆపారు? ఎక్కడ ఆపారు? మా ప్రభుత్వం వచ్చి, మా పోలీసు వాళ్ళు కానీ, మా అధికారంలో ఉన్నాం కాబట్టి ఓకే పోలీసు వాళ్ళు వచ్చి ఆయన ఆపినా మేమే ఆపామని ఒప్పుకుంటాం. వాళ్ళని ఎవరిని ఆపలేదు కదా. వెళ్ళమన్నాం కదా దర్శనానికి, తప్పేముందండి? ఇప్పుడు టీటీడీ ఏమడుగుతుంది, నువ్వు అందరూ అలాగే డిక్లరేషన్ తీసుకుంటున్నారు. మీరు అందరూ హిందువులు ఎవరో డిక్లరేషన్ ఇవ్వవసరం లేదండి, ఇతర మతస్థులు కూడా దేవాలయాన్ని దర్శించవచ్చండి. దర్శించేటప్పుడు ఏంటి, నాకు స్వామి పైన నమ్మకం ఉందనేది డిక్లరేషన్ ఇవ్వాలండి. అది అడిగారు టీటీడీ వాళ్ళు కానీ స్వామిలు కానీ. దాన్ని నువ్వు మతాలకి కంపేర్ చేస్తే ఎలా కుదిరిద్ది? టీటీడీ కానీ స్వాములు కానీ అడిగింది ఏంటి, డిక్లరేషన్ మీద సంతకం పెట్టమన్నారు. ఏమని సంతకం పెట్టమన్నారు? ఆయన నాకు స్వామిపై నమ్మకం ఉందని పెట్టమన్నాం. అది పెట్టకుండా ఆయన ఏదో మాట్లాడితే ఎలాగా? అంటే సనాతన ధర్మం అనే ఒక పేరుని అడ్డం పెట్టుకొని పవన్ కళ్యాణ్ గారు నీచ రాజకీయాలు చేస్తున్నాడని మీకు అనిపించడం లేదంటే మీరేం చెప్తారు? ఏమండి, సనాతన ధర్మాన్ని అడ్డం పెట్టుకొని పవన్ కళ్యాణ్ ఏదైతే చెప్తున్నాడో ఈ కబుర్లన్నీ కూడా ప్రజలు ఎవరూ నమ్మట్లేదు, పెద్ద ఎత్తున తిరస్కరిస్తున్నారు.
కేవలం ఒక వర్గాన్ని రెచ్చగొట్టేందుకే పవన్ కళ్యాణ్ కూడా ఈ దీక్షలన్నీ చేస్తున్నాడు జన సైనికులను అడ్డం పెట్టుకొని అనేది ఒక వర్గం వాదన. దీన్ని మీరు ఎలా చూస్తారు? మీరు అన్నది నిజం అనుకోండి. మేమేమన్నా ప్రతిపక్షంలో ఉన్నామా? ఒక వర్గాన్ని రెచ్చగొట్టి నిన్ను నీ గవర్నమెంట్ని దింపడానికి మేము అధికారంలో ఉండి అలాంటి పనులు మేము ఎందుకు చేయాలి? మీరు ఆలోచించండి, ప్రజలు కూడా ఆలోచించండి. పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ప్రజెంట్ ఉప ముఖ్యమంత్రి గారు, చంద్రబాబు గారు సీఎం అయి ఉన్నారు. అలాంటి పార్టీలో ఉంటూ ఒక వర్గాన్ని మేము ఎందుకు రెచ్చగొట్టాలి? అదే నేను చెప్తున్నా, వైఎస్ఆర్సీపీ అనేది ఒక ఫేక్ ప్రచార పార్టీ. దాని పేరు వైఎస్ఆర్సీపీ పార్టీ కాదు. ఆ పార్టీ పేజ్ కానీ, ఆ సాక్షి పేపర్ కానీ, ఆ జగన్మోహన్ రెడ్డి మాట్లాడేది కానీ ఏదైనా ఫేకే. మీరు కావాలంటే చూసుకోండి, జరిగేది ఒకటి ఉంటుంది, వాళ్ళు చెప్పేది మరొకటి ఉంటుంది. మీకు కావాలంటే 100 ఎవిడెన్స్లు చూపిస్తాను నేను. అంటే ఏం జరిగితే ఏం చెప్తారు వాళ్ళు? ఇప్పుడు అదే చెప్తున్నా. పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారు? లడ్డూ కల్తీ గురించి మాట్లాడారు. వీళ్ళు ఏం చెప్తున్నారు? హిందూ ధర్మం గురించి మాట్లాడతారు. ఎవరి ధర్మం వాళ్ళదండి. ఎవరి ధర్మాన్ని వాళ్ళు, ఎవరి మతాన్ని వాళ్ళు ప్రేమించుకుంటారు, పక్క వాళ్ళని గౌరవిస్తారు. అతను ఒక గత 5 సంవత్సరాల్లో ముఖ్యమంత్రిగా పనిచేశాడు. అలాగే ప్రతిపక్షంలో 5 సంవత్సరాలు ఉన్నాడు. అలాంటి వ్యక్తి కనీసం పక్క మతాల వాళ్ళని, పక్క కులాల వాళ్ళని గౌరవించాలనే కామన్ సెన్స్ ఉండాలి కదా అతనికి. ఇంగిత జ్ఞానం ఉండాలి కదా అని అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డిని. లేదు, అసలు ఆ పార్టీలో జగన్కే కాదు ఎవడికి లేదు. వైవి సుబ్బారెడ్డికి లేదు, వీడు ఎల్లంపల్లి సీనిగడికి అసలు లేదు. వీడు ఒక పోరంబోకీడు. వీడు దేవాదాయ మినిస్టర్గా ఉండి అనేక అక్రమాలు చేశాడు. ఈ రోజున అలాగే ప్రెస్ మీట్ కూడా ఇచ్చారు జనసేన పార్టీ తరపు నుంచి. అనేక అక్రమాలు ఇన్ని ఉన్నాయండి. మీరు చెప్పండి, విజయవాడ మహానగరంలో 3 సింహాలు మీరే చెప్పండి, మీడియా పరంగా మీరు చెప్పండి. విజయవాడ మహానగరంలో రాష్ట్రంలో అతిపెద్ద 2వ దేవాలయం కనకదుర్గ అమ్మవారి గుళ్ళో 3 వెండి సింహాలు మాయమైన దాంట్లో ఎవరి పాత్ర ఉంది మీరు చెప్పండి, మేము చెప్పం. రోజు మేము వెలికి తీస్తామండి. ఇప్పుడు ప్రభుత్వం ఏమండి, ఇప్పుడు మేము కక్ష ధోరణి చర్యలు చేయము. ప్రజలకి ఏంటి, ప్రజలు రాష్ట్రాన్ని అప్పుల పాల్లో చేసాడు జగన్మోహన్ రెడ్డి. ఆ అప్పులు ఎక్కడ అసలు అప్పులు చేశాడో ఎవరికి తెలియని పరిస్థితులు ఉన్నారు. మా డిప్యూటీ సీఎం గారు పంచాయతీ శాఖలో ఎంత ఉంది? 18 రూపాయలు ఎంత ఉన్నాయంట చెప్పండి. గవర్నమెంట్ దిగిపోయేటప్పటికి మరి ఆయన వచ్చి మొన్న పంచాయతీలు అన్నిటికీ 25,000, పెద్ద పంచాయతీలకు 50,000 రూపాయలు ఇచ్చి ఒకేసారి అన్ని పంచాయతీల మీటింగ్ గిన్నీస్ రికార్డు వచ్చింది. అంటే ఆలోచించండి, ఎవరు పని చేస్తున్నారు? మేము రాగానే వ్యక్తిగత దోషణలకు వెళ్ళి, వ్యక్తిగత కక్షలకు వెళ్ళి అతన్ని అరెస్ట్ చేయాలి, ఇతను అరెస్ట్ చేయాలి మేము చూసాం. అది వైసీపీ ప్రభుత్వం. మా చంద్రబాబు నాయుడు గారు ఏంటి, చట్టం తన పని తాను చేసుకుపోతూ ఉంటుంది. మనం ప్రజలకి ఏం పని చేయాలనేది చూడమన్నాడు చంద్రబాబు నాయుడు గారు కానీ, డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ. అదే చేస్తారా మీరు? 100% ఆయన. ఇప్పుడు మీరు మళ్ళీ పద్దాక మేము అదే చెప్పాల్సి వస్తుంది. వరదలు వచ్చినప్పుడు కూడా పనికి వీళ్ళు ఎక్కడైనా ఉన్నారా? ఈ వైసీపీ పార్టీ కార్పొరేషన్లో ఎవరున్నారండి? విజయవాడ ప్రజెంట్ కార్పొరేషన్లో ఎవరున్నారు? మిమ్మల్ని అడుగుతున్నాం మేము, మిమ్మల్ని మీడియా తరపున మీరు చెప్పండి. కౌన్సిల్ అయితే వైఎస్ఆర్సీపీ వాళ్ళే ఉన్నారు కదా. మొన్న వరదలు వచ్చినప్పుడు ఎంతమంది వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు వచ్చి ప్రజలకు సేవ చేశారు మీరు చెప్పండి. మేము అపోజిషన్లో ఉన్నప్పుడు గవర్నమెంట్ చేసేది గవర్నమెంట్ చేస్తుందండి. ఒక ప్రమాదం వచ్చింది, గవర్నమెంట్ వచ్చి చేయాలని చూడరు కదా. నువ్వు కూడా ఉన్నావు కదా స్థానికంగా, నువ్వు కూడా అంతకుముందు ఉన్నారు కదా, మీరు వెళ్ళాలి కదా. ఎవరి దగ్గర ఒక్కళ్ళు చెప్పమనండి. ఏదో వరదలన్నీ తగ్గిపోయి అన్నీ అయిపోయాక 4 బ్రెడ్ ప్యాకెట్లు పెట్టుకొచ్చాడు ఈ ఎల్లంపల్లి. ఆ కార్పొరేటర్లు ఎక్కడ ఉన్నారో తెలియదు. కొంతమంది ఏమో చదువుకునే పరిస్థితుల్లో ఉన్నారు, కొంతమంది ఏమో మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నారు. చెప్పుకోకూడదు అంటే అవి చెప్తే వేరేలాగా ఉంటుంది. ఇంకా మా పార్టీలోకి ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా పరిశీలించి తీసుకుంటారంట. మా పార్టీలోకి స్క్రూటినీ జరిగిద్దండి 100%. అంటే ఈ స్క్రూటినీలో ఏం తేలాలి ఏమోనండి, అవన్నీ పార్టీ అధిష్టానం నిర్ణయాలు తీసుకుంటారు. ప్రచార కమిటీ మెంబర్ కాబట్టి చెప్పాలి. నేను చెప్తున్నా కదా సార్, మా పరిస్థితి మాకున్న పరిధి వరకు మేము చెప్పాము. మా అధిష్టానం, మా పార్టీ పెద్దలు అందరూ వాళ్ళని చూసుకుని మంచి వ్యక్తులా కాదా అనేది, స్క్రూటినీ అంటే వాళ్ళు మంచి వ్యక్తులా కాదా అనేది చూసుకుని వాళ్ళని తీసుకుంటారు. గారి మీద వస్తున్న ఆరోపణలకి, వైఎస్ఆర్సీపీ చేస్తున్న ఆరోపణలకి ఈవీఎం బ్యాచ్ అంటున్నారు మిమ్మల్ని. అసలు అది ఫేక్ ప్రచార పార్టీ అని నేను చెప్తున్నా కదా. వైసీపీ పార్టీ కాదు, ఫేక్ ప్రచార పార్టీ. అది అబద్ధపు మాటల్ని ప్రచారం చేసుకునే పార్టీ ఏదైనా ఉందంటే అది ఇప్పుడు మీరు చెప్పిన పార్టీ. దాని పేరు చెప్పడానికి కూడా మాకు ఇష్టం ఉండదు అనమాట. అది నిజాలు ఎప్పుడూ చెప్పదు. ప్రజలకి ఇవాళ ఇంత బాధలో ఉన్న జనాలకి
25,000 రూపాయలు కింద ఉన్న వాళ్ళకి వేయటం. రాలేదని గొడవ చేస్తున్నారు. ఏమండి ఇప్పుడు ఎవడో ఒక ఇద్దరిని తీసుకొచ్చి అది కూడా తీసుకొచ్చేది మీకు అర్థం కావట్లా. వాళ్ళు కూడా 4 వైసీపీ వాళ్ళు వస్తారు అక్కడ కావాలని, వాళ్ళు పెడతారు. వాళ్ళు వచ్చేసి మాకు రాలేదని అంటారు. ఇప్పుడు మా దగ్గర లిస్ట్ ఉంటుంది, ఎన్ని ఇల్లు ఐడెంటిఫై అని, ఎంతమందికి ఇచ్చారో లిస్ట్ ఉంటుంది కదా. మీకు ఇన్ఫర్మేషన్ యాక్ట్ వేసి తీసుకోండి, అందరికి వచ్చినాయి రాలేదనేది. ఎవరో ఒకళ్ళకి సర్వేలోనూ మ్యాపింగ్లోనూ ఎంతమందికి ఇచ్చారు అది ఇంకా మేము కూడా ఇంతమందికి అనేది ఐడెంటిఫికేషన్ మా దగ్గర లేదండి. అందరికీ వచ్చినాయి. ఎవరైనా కొంతమందికి రాలేకపోయిన ఉన్నా ఆల్రెడీ నిన్న మినిస్టర్ గారికి చెప్పాం, మా ఎమ్మెల్యే గారు సుజనా చౌదరి గారికి చెప్పాం. మా సుజనా చౌదరి గారు ఇక్కడ ఉన్న ప్రజలందరికీ తన సొంత నిధులతో కూడా అనేక సహాయ సహకారాలు చేస్తున్నారు. మీరు అందరూ అన్నీ గమనించాలి. వైసీపీ ఫేక్ ప్రచార పార్టీలు చెప్పేవన్నీ మీరు చెప్పొద్దు మీడియాలో. జనాల్లోకి వెళ్ళండి, నిజం తెలుసుకోండి, మీరు ప్రచారం చేయండి దయచేసి. ఏం చేస్తుంటారు? లారీ డ్రైవర్ సార్. లారీ డ్రైవర్ అంటే ఏంటంటే లడ్డు వివాదాన్ని అంటే ఒక లడ్డూని అడ్డం పెట్టుకొని నిజంగా పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు లేకపోతే బీజేపీకి సంబంధించిన వ్యక్తులు రాష్ట్రంలో రాజకీయాలు చేస్తున్నారంటే మీరు నమ్ముతున్నారు? జరిగింది కాబట్టి అడిగారండి. అడిగితే మీరు ఇలా చేయలేదు అలా చేశారని చెప్పి అనడం తప్పు. మీరు ఒకటే మాట, మొన్న తిరుపతిలో మన రెడ్డి గారు ఉన్నారు కదా, ఆయనే ఎన్ఈడికి పంపిస్తే 19% నేతిలో వాళ్ళకున్న శాతం వాళ్ళు పంపించింది. నేతిలో ఏడుకొండల వారికి డబ్బులు ఏమైనా తక్కువ ఉన్నాయా? 320 రూపాయలు పెట్టి నువ్వు కొనాల్సిన పని ఏంటి? 1000 రూపాయలు లేనిదే నెయ్యి వస్తుందా? ఇప్పుడు 97లో 95లో వచ్చిన రేటు ఇవాళ 24లో కూడా ఉందా? కాదు కదా. మరి అప్పుడున్న రేటు ఇప్పుడున్న రేటు ఒకటేనా? అప్పుడున్న కందిపప్పు ఎంత, ఇప్పుడున్న కందిపప్పు ఎంత? అలాగే అప్పుడున్న నూనె రేటు ఎంత, ఇవాళ ఉన్న నూనె రేటు ఎంత? అలాగే నెయ్యి రేటు కూడా మారింది కదా. మరి ఎందుకు తక్కువ వస్తుంది? తక్కువకి ఎందుకు వస్తుంది? ఎందుకు వస్తుంది? తక్కువకి వస్తుందంటే దాని తేడా ఉందనేగా. మొన్న మన ఎన్డీడీ రిపోర్ట్లో వాళ్ళు ఇచ్చిన నెయ్యి క్వాలిటీ 19% వచ్చింది. ఇవాళ మన మళ్ళీ చంద్రబాబు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పంపించిన నెయ్యికి 97% వచ్చింది. అక్కడ అర్థమైపోతుందిగా ఆల్ క్లియర్గా. ఇంకేంటి ఇంకా దాంట్లో ఎవరు తేడా చేశారు? ఏ రోజు ఏ డేట్లో నుంచి ఎక్కడొచ్చింది? ఇప్పుడు నందిని పాలు ఎప్పుడు మిల్క్ అండ్ సిల్క్ సిటీ కోలార్ మిల్క్ అండ్ సిల్క్ సిటీ నందిని నుంచి వస్తుంది. ఇన్నాళ్ళ నుంచి అక్కడి నుంచి వచ్చేదాన్ని దాన్ని ఎందుకు ఆపేశారు? వేరే సాటి నుంచి ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది? అర్థం పడలేదా సార్?